ప్రభు చెప్పినటువంటి మాటలే. చూడు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపేదరు. నైజీరియాలో 1000 మందిని చంపుతున్నారంట. ఇంకా రెండో రాకడ వచ్చేసింది. ఏమండి, యేసు ప్రభు శిష్యులు 12 మంది అవుతాయి. 12 మంది యోహాన్ గారి గురించి తెలియదు, కానీ అందరూ హతసాక్షులు అయ్యారండి. ఆది సంఘంలో జరగలేదా హింస? చంపేశారు కదా, అందరినీ చంపేశారు కదా. అప్పుడే చంపేశారు కదా. ఇప్పుడేంటి కొత్తనా? ఇప్పుడేం కొత్త ఏం కాదు కదా. శ్రమలు అప్పుడున్నాయి కదా. ఆది సంఘంలో చెల్లాచెదరైపోయారు కదండి. సంఘము ముక్కలు అయిపోయింది, చెల్లాచెదరైపోయారు కదా. ఆది సంఘంలో వచ్చాయి కదా శ్రమలు. ఇవన్నీ ఆది సంఘంలో జరిగాయి కదా. ఫస్ట్ సెంచరీలోనే ఇవి జరిగాయి కదా. ఇప్పుడేంటి కొత్తనా? ఇవేమన్నా కొత్త కదా. ఫస్ట్ సెంచరీలో జరిగాయి కదా. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. ఇప్పుడు ఎవరైనా చంపారనుకోండి, హతసాక్షులు అయ్యారనుకోండి, రెండవ రాకడ వచ్చేసంట. ఏది జరిగినా వెంటనే విశ్వాస నోట నుంచి సేవకులు వచ్చి రెండవ రాకడ వచ్చేసా. ఏది జరిగినా ఒక నెగిటివ్ది జరిగితే వెంటనే రెండవ రాకడ అనమాట. వాళ్ళు భయపడతారు, వినే వాళ్ళను భయపెడతారు. చూడండి, నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుతారు. ఇవన్నీ ఆది సంఘంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి.